మేడం, మేనేజర్ని కలవాలి. మీరెవరు? నేను 362 డ్రైవర్ రవికుమార్ని. నాకు ప్రోగ్రామ్ చెప్పే టెలి ఆపరేటర్ని కలవాలి. ఓ, ఒక్క నిమిషం. తన పేరు శృతి. ఇప్పుడే పర్మిషన్ పెట్టి బ్యాంకుకి వెళ్ళారు. మీరు తన్ని రేపే కలవగలరు. ఓ, ఏ బ్యాంక్ అండి? HDFC. హలో. అయ్యో, దొంగ దొంగ దొంగ! నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు, పట్టుకోండి. నన్ను చూస్తే హీరోలా ఉందా? ఎప్పుడు చూసినా నా చేతికి దొరుకుతావు. బ్యాగ్ ఇవ్వరా, ఇవ్వరా, పట్టుకోండి. ఎవరిదండి? తనది. ఓ, నేను ఇస్తానండి. ఓకే, మీ బ్యాగ్ అండి. చాలా థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఒక కప్ కాఫీ తాగుదాం రండి. వద్దండి, నేను ఒకరిని వెతుక్కుంటూ వచ్చాను. మీరు వెళ్ళండి. ప్లీజ్, జస్ట్ 2 minutes. ఇక్కడే ఒకే ఒక కాఫీ ప్లీజ్. సరే పదండి. ఏమండి, మీ పేరు అనునా? ఏ? లేదండి, నాకు అను అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంది. తను ఎప్పుడు చూసినా కాఫీ తాగుదాం ఉంటుంది, అందుకే అడిగాను. సరే గాని నేను ఒక జోక్ చెప్పనా? చెప్పండి. మనలాగే ఇద్దరు కాఫీ తాగుతున్నారు. అందులో ఒకరు పొద్దునిచ్చిన కాఫీ లాగే ఈ కాఫీ ఉంది అన్నారు. దానికి ఇంకొకరు ఇది పొద్దునిచ్చిన కాఫీ జెరాక్స్ కాపీ అన్నారు. ఎలా ఉంది నా జోక్? అయ్యో అయ్యో. తెలియక కాఫీకి వస్తానని చెప్పాను. జోక్ చెప్తే ఎదుటి వాళ్ళు నవ్వాలి. ఎనీవే, కాఫీకి చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తానండి. సరే. సార్, బ్యాంకు టైం అయిపోయింది, రేపు రండి. మళ్ళీ మిస్ అయింది. మళ్ళీ ఆఫీస్. ఏంట్రా, ఇంజన్ చాలా దారుణంగా ఉంది. అన్నా అన్నా, వదిన వచ్చిందన్నా. రే, పని చూసుకోరా. అది వదిన కాదు, ఒక తెక్కది. ఎవరిని చూసి తిక్కది గిక్కది అంటున్నా? అన్నా స్పానర్ నెంబర్ చెప్పాడు వదినా. కొట్టానంటేనా? నువ్వేంటి వీడికి వత్తాసా? రే, బుద్ధిగా వెళ్ళి చదువుకోమని చెప్పరా. లైలా మజ్ను, రోమియో జూలియట్, పార్వతీ దేవదాసుల వరకు అన్ని ప్రేమ కథలు చదివేశాను. రండనా. మురళి, క్లచ్ సరిగా పనిచేయడం లేదు అన్నా. దానికి గీర్ బాక్స్ ఓపెన్ చేయాలి. సరే, సాయంత్రం రండి చూద్దాం. అలాగే అన్నా. ఈ లూజ్ ని వెళ్లేదారిలో ఇంటి దగ్గర కొంచెం డ్రాప్ చేస్తారా? రామా. నువ్వు పోమా. అయ్యో చిపా. నిన్ను పికప్ చేసుకోమంటే ఎవరినో డ్రాప్ చేయమని చెప్తున్నావు? ఏయ్, నన్ను విసిగించకు. నాకు ఈ ప్రేమ వ్యవహారాలంటేనే పడదు. ఛా, ఈ వయసులో ప్రేమంటే పడదని చెప్పే వెధవని నిన్నే చూస్తున్నాను. ఈ లోకంలో ప్రేమ లేకుండా ఏది లేదురా. ఏయ్, అర్థం చేసుకో. నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు నీ మీద ప్రేమ రాదు. మా అమ్మా నాన్న లవ్ చేసి పెళ్లి చేసుకోవడం వల్లే నాకు దూరం అయ్యారు. నేను కూడా అనాథనైపోయాను. లవ్ అనేది సినిమాల వరకే, మనకవి కలిసి రావు. వెళ్ళి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడే మీ బావ, వాటర్ సప్లయర్. ఆయన పెళ్లి చేసుకో. నల్లోడైనా నేను బాగానే చూసుకుంటాడు. చాలు చాలు. నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నీ రికమెండేషన్ అవసరం లేదు. ప్రేమ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? వాణ్ణి కాదంటే వీణ్ణి, వీణ్ణి కాదంటే వాణ్ణి ప్రేమించడానికి? ఇలా చూడు, నువ్వు ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టాను. నేను వస్తాను. పోవే. ఇదంతా నీ పనా? దీనికి నాకు ఏ సంబంధం లేదు. రేయ్, నువ్వు ఎంత మంచోడువేంట్రా? స్నేహితుడి కోసం ప్రేమనే త్యాగం చేస్తున్న కలియుగ దానకర్ణుడివిరా నువ్వు. ఎంత పొగిన రెస్పాన్స్ లేదేంటి? మరీ ఎక్కువగా పొగడకు మామ. నేను వెళ్ళి క్లచ్ ప్లేట్లు కొనుక్కొస్తాను. ఎరా పొట్టి, పని ఎలా జరుగుతుంది? పని అంతే కదా. నా దగ్గరేనా? ఇటు చూడవే, గడ్డం పెంచుకున్న మగ సింహాన్ని. చిరంజీవి తీసిన కొత్త సింహం థియేటర్లో చూడాలని చెప్పాను కదే. అవునే, బాయే సింహం. వెనకాల చూసావా, జూలుంది. చూడటానికి దిట్టంగా ఉన్నాడు. అయ్యో, నా పాకెట్ ఏమో ఎంటీగా ఉంది. వీళ్ళేమో సింహం పులి అంటున్నారు. అరే పొట్టి, అన్నా ఒక 50 రూపాయలు ఉంటాయి ఎవరా? 5 రూపాయలకి 15 రూపాయలు వడ్డీ. ఎంతైనా పర్లేదు, ఇచ్చేరా. ఇదిగో అక్క. బాయా, ఇప్పుడేమో 5 రూపాయలు ఇచ్చారు కదా, ఈసారి వచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి. తప్పకుండా మీకు మగపిల్లడు పుడతాడు. ఇంకా మ్యారేజే ఫిక్స్ అవ్వలేదు, వీళ్ళేమో మగపిల్లడు పుట్టాలని దీవించేస్తున్నారు. కానీ నా ఐసు ఈ మెకానిక్ గడు వెనక